ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భైరవేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ నలజరూపల్లి గ్రామానికి చాలా దగ్గరగా ఉంది. ఇది వేంపల్లి మండలానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఒక కొండ భాగం పైన ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి ఒక్కసారి వచ్చామంటే మళ్ళీ వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది అనమాట. మొదట ఆలయ చరిత్ర చూసుకుంటే భైరవేశ్వర స్వామి శివస్వరూపం. ఆయన ఇక్కడ లింగ రూపంలో కొలువుదీరి ఉంటాడు. లింగ రూపంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పెరుగుతూ ఉండేవాడు అనమాట. అలా పెరుగుతూ ఉంటే ఆయన చెల్లి వచ్చి ఇట్లా పెరుగుతూ పోతే పూజలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఆయన పెరగకుండా ఆయన తల మీద చేయి పెడుతుంది అనమాట. నా మీదే చేయి పెడతావని కోపగించుకున్న భైరవస్వామి ఆమెను తోసేస్తాడు అనమాట. కొండపై నుంచి తోసేస్తే అలిగి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆమె పేరు, వాళ్ళ చెల్లెలు పేరు అక్కపప్పురమ్మ. వెళ్ళిపోతూ ఉంటే ఎట్లయినా అన్న కదా, చెల్లెలు అలిగి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ పిలిచి, అమ్మ తల్లి, ఇక మీద ఆకు ఒక్క మాత్రమే నాకు, యాటలన్నీ నీకు. అంటే ఈ మేకపోతు, కోడి ఇవన్నీ కోస్తారు కదా, అవి యాటలు మాత్రం నీకు, ఆకు ఒక్క నాకు, తలనీళ్ళలు నాకు, ఆ మిగతావన్నీ నీకు అని ఆమెను బుజ్జగించి కొండ మీద నుండి వెళ్ళిపోతుంటే ఆమెను అక్కడే నిలబెట్టేస్తాడు అనమాట. అప్పటి నుంచి ఆమె కింద కొలువుదీరి ఉంటుంది అక్కపప్పురమ్మ, అన్న పైన కొలువుదీరి ఉంటాడు అనమాట భైరవేశ్వర స్వామి. అందులో మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక కొండ మీద వాతావరణం. నాకు అందుకే ఎందుకంటే దేవులందరూ కొండ మీద ఎందుకుంటారంటే, ఎందుకు మనతో కలిసి ఉంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఊరికనే కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా మనం. అందుకనే ఏమన్నా కొండల మీదకి వచ్చినారా మనం అంటే, మరి ఇంత దూరం రావాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా, అందుకనే ఏమన్నా రాకుండా ఉండారా అని అదొక ఆలోచన నాకు. ఇక్కడ ఫస్ట్ మనం ఆలయంలో వస్తువుల గురించి చెప్పుకోవాలి. ఆలయం కొండ మీద ఉన్నా కానీ మనకు వస్తువులు చాలా బాగా కల్పించినారు అనమాట. వాటర్ కానీ, మనం రాజగోపురం దాటుతానే ఫస్ట్లో కుడివైపు మనకు కొల ఉంటుంది. కొలంలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అడిగాం, స్వామి లోపల చూపిస్తాము ఇట్లా వీడియో అంటే, లేదు నాయన పర్మిషన్ లేదని చెప్పారు. గుడిలో స్వామివారు 18 అడుగులు ఉంటారు. అంటే 18 అడుగులు ఎత్తు అంటే గర్భగుడిలో సరిపోయేది లేదు. అందుకనే స్వామివారు 2 ఫ్లోర్లలో ఉంటారనమాట. మనం కింద దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. 2 అంతస్తులలో ఉంటారు. ఇక్కడ చూసిన ఇక్కడ 3 గోపురాలు ఉంటాయి కొండ మీద. కొంచెం ఓపిక్గా చూడండి, గుడికి ఇన్సైడ్ అవుట్ సైడ్ చాలా ఓపిక్గా వీడియోలు తీసాము. సో ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఎందుకంటే వాతావరణం తెలిస్తే మీకు కూడా రావాలనిపించవచ్చు.
ప్లేస్కి ఎందుకు రమ్మని చెప్తున్నా అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు బాగుందని నేను చెప్తా. నేను తిన్నాను కాబట్టి నాకు టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. నీకు చెప్పినందుకు నీకు బాగుందని తెలుస్తుంది, కానీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు కదా. నువ్వు కూడా తింటేనే తెలుస్తుంది. సో అలాంటిదన్నమాట ప్రతి గుడి. మనం వెళ్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రసాద్ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.